ఫ్యాటీ లివర్ అని వింటూ వస్తున్నారు కదా, ఫ్యాటీ కిడ్నీ విన్నారా? దీని గురించి తెలుసుకుందాం. బై ద వే, హాయ్, నేను డాక్టర్ రవికుమార్ చింత, సెల్ హెల్త్ క్లినిక్ నుంచి. ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్న ఆరోగ్య సమస్య ఇది ఫ్యాటీ కిడ్నీ. మూత్రపిండాల్లో కొవ్వు పెరిగిపోవటం, లిపిడ్ అక్యుములేషన్ ఇన్ కిడ్నీ అంటారు దీన్ని. ఇది కిడ్నీ పనితీరు మీద ప్రభావం చూపిస్తుంది. అధిక బరువు ఉన్నప్పుడు శరీరంలో అన్ని అవయవాల్లోనూ కొవ్వు పేరుకుంటుంది. అట్లా కిడ్నీ చుట్టూ కూడా కొవ్వు పేరుకునే ప్రమాదం ఉంది. దాన్నే మనం ఫ్యాటీ కిడ్నీ అంటున్నాం. దీనిని రీనల్ స్టియోనోసిస్ అని కూడా అంటాం. ఫ్యాటీ ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ కిడ్నీ అని కూడా అనొచ్చు. లైపోమెటాసిస్ అని కూడా అంటారు. శరీరంలో విస్కరల్ ఫ్యాట్ అంటే అంతర్గత కొవ్వు ఎక్కువగా పేరుకుపోయినప్పుడు అది కిడ్నీ చుట్టూ పేరుకుంటుంది. దీనివల్ల కిడ్నీ ఆకారం మారిపోతుంది, పనితీరు కూడా మారిపోతుంది. డయాబెటీస్ వలన కూడా కిడ్నీలకు ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. దీర్ఘకాలంగా షుగర్ లెవెల్స్ నియంత్రణలో లేకపోతే దాని ప్రభావం కిడ్నీ మీద పడుతుంది. కిడ్నీలో రక్త ప్రసరణ ప్రభావితం అవుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నప్పుడు కూడా ఈ ఫ్యాటీ ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతుంది. కిడ్నీ ఏమీ మినహాయింపు కాదు. ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవటం వల్ల లివర్ మాత్రమే ఇబ్బంది పడుతుంది అనుకుంటున్నారు. కాదు, కిడ్నీ మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది. ఈ ఫ్యాటీ కిడ్నీ దారితీయడానికి ఆల్కహాల్ కూడా ఒక కారణం అవుతుంది, అధిక మోతాదులో సేవించినప్పుడు. మరి ముఖ్యంగా రెడ్ వైన్, ప్రత్యేకంగా థైరాయిడ్, కార్టిజాల్ లాంటి హార్మోన్లు లోపం ఉన్నప్పుడు కూడా ఈ కొవ్వు పేరుకుపోవడం జరుగుతుంటుంది. వ్యాయామం లేని జీవన శైలి వలన కూడా ఈ ఫ్యాటీ కిడ్నీ సమస్య రావడం జరుగుతుంది. వెన్ను భాగంలో బాగా నొప్పి కలుగుతుంది అంటే అది ఫ్యాటీ కిడ్నీ లక్షణం అని అర్థం చేసుకోవాలి. యూరినేషన్ లో ప్రాబ్లం అవుతుంది అంటే కూడా ఫ్యాటీ కిడ్నీ లక్షణం కిందే మనం పరిగణించాలి. కడుపు నొప్పిగానో లేదా కడుపు భారంగానో అనిపిస్తుంది, హెవీగా అనిపిస్తుంది అంటే అది కూడా ఫ్యాటీ కిడ్నీ కిందే మనం పరిగణించాలి. ఆ లక్షణాలు మనం గమనించుకోవాలి. ఫ్రీక్వెంట్ గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటే కనుక ఖచ్చితంగా ఫ్యాటీ కిడ్నీ సమస్యతో ఉన్నట్టే. లిపిడ్ అక్యుములేషన్ జరుగుతున్నట్లే. బరువు పెరగటం వల్ల కొవ్వు పెరుగుతుంది, కొవ్వు పెరగటం వల్ల ఫ్యాటీ కిడ్నీ పెరుగుతుంది. ఫ్యాటీ లివర్ ఒక్కటే కాదు, లిపిడ్ అక్యుములేషన్ పేరుకుంటూనే ఉంటుంది అనేది కూడా మనం గమనించుకోవాలి. సమస్య చెప్పాను, మరి పరిష్కారం చెప్పాలి కదా. పరిష్కారం ఇంకెక్కడ ఏమీ లేదండి. సెల్యులార్ మెటబాలిక్ డైట్ అంతే. అధిక బరువు తగ్గాలన్నా, కొవ్వు తగ్గించుకోవాలన్నా, ట్రైగ్లిసరైడ్స్ తగ్గించాలన్నా, కొలెస్ట్రాల్ తగ్గించాలన్నా, షుగర్ తగ్గించాలన్నా, ఏది తగ్గాలన్నా మనం పాటించాల్సింది సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ మాత్రమే. ఈ విధానంలోనే అన్ని సరి చేసుకోవచ్చు. ఫ్యాటీ లివర్ దగ్గర నుంచి, ఫ్యాటీ కిడ్నీ దగ్గర నుంచి, డయాబెటీస్ టైప్ 2 దగ్గర నుంచి, ఒబేసిటీ దగ్గర నుంచి, థైరాయిడ్ దగ్గర నుంచి, ఎటువంటి అనారోగ్యమైనా కానీ సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ మాత్రమే. దానికి తోడుగా ఫంక్షనల్ మెడిసిన్స్ అయిన డైటరీ సప్లిమెంట్స్ మాత్రమే ఉపశమనం కలిగించగలుగుతాయి అని ఖచ్చితంగా చెప్పగలం. దానికి నిర్వివాదంగా మా దగ్గర టెస్టిమోనియల్స్ ఉన్నాయి. ఆధారంతోనే మాట్లాడుతున్నాను, సైన్స్ మెకానిజంతోనే మాట్లాడుతున్నాను. థైరాయిడ్ తగ్గిన కేసులు కానీ, ఆటోఇమ్యూన్ డిజార్డర్లు తగ్గిన కేసులు కానీ, ఇప్పుడు ఈ ఫ్యాటీ కిడ్నీ కేసులు కానీ అన్నిటికీ సెల్యులార్ మెటబాలిక్ డైట్ విధానంతో పాటు ఫంక్షనల్ మెడిసిన్ అయిన మా డైటరీ సెల్ హెల్త్ డైటరీ సప్లిమెంట్స్ సహాయంతో వీటన్నిటి నుంచి సులభంగానే పరిష్కారం లభిస్తుంది. ఎందుకంటే మన సిఎండి ప్రోగ్రాంలో గ్లూకోజ్ని సాధ్యమైనంత తగ్గిస్తాం, ప్రోటీన్ సాధ్యమైనంత ఎక్కువ ఇస్తాం, ఫైబర్ సాధ్యమైనంత ఎక్కువగా ఇస్తాం. దీనివల్ల కొవ్వు పేరుకునే అవకాశం లేదు. ఉన్న కొవ్వుని కరిగిస్తాం, బాడీని డీటాక్స్ చేస్తాం. కిడ్నీ యొక్క కణాలు సరిగ్గా పనిచేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం. అవన్నీ కూడా మన విధానంలో ఉంటాయి. సహజంగా ఎటువంటి ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ వాడకుండా న్యాచురల్ గా తగ్గించే విధానం సెల్యులార్ మెటబాలిక్ డైట్ విధానం, సెల్ హెల్త్ క్లినిక్ విధానం. ఈ విధానంలో ఇన్ని లాభాలు ఉండటం వల్లనే ఫ్యాటీ లివర్ తగ్గుతుంది, ఫ్యాటీ కిడ్నీ తగ్గుతుంది, ఒబేసిటీ తగ్గితే అన్ని తగ్గుతాయండి. కొవ్వు తగ్గించగలిగితే అన్ని తగ్గుతాయి. ఆ కొవ్వు తగ్గించే విధానమే సెల్యులార్ మెటబాలిక్ డైట్ విధానం. దాంట్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, క్యాప్రిలిక్, మొనోలారిక్, మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటే వాటిని బ్యాలెన్స్ చేస్తాం, మినరల్ డెఫిషియన్సీస్ ఉంటే వాటిని బ్యాలెన్స్ చేస్తాం, ఎంజైమ్ డెఫిషియన్సీస్ ఉంటాయి, ఎమలైజ్, లైపేజ్ లాంటి మల్టీ ఎంజైమ్ సప్లిమెంట్ తో బ్యాలెన్స్ చేస్తాం. విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తాం, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తాం. ఇట్లా అన్ని రకాలుగాను సెల్యులార్ మెటబాలిక్ డైట్ విధానంతో ఈ సమస్యలను పరిష్కారం చేయగలిగే సత్తా సెల్ హెల్త్ క్లినిక్ లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.